అనహే నువ్వు వెళ్ళవో మేము చూసుకుంటావు ఈ పనులు నేను వెళ్ళే చంద్రబాబు గారండి ఆ బూటుగాడు ఏడున్నాడు ఆడు నిజంగా బూట్ అన్నాడు ఎంకటి లక్ష్మండి పక్కపేటలో ఉంటుందండి నిన్న పురమాయం చేశానండి అయితే మీ పాలలో నేను పడి ఉన్నంతకాలం నాకేం పర్లేదండి ఇంకోటి ఏంటంటే మధ్యలో తిరగబెట్టేస్తుందండి మీరు ఎంత చెప్తే అంతేనండి దాంట్లో తిరిగే ఉంటుందండి నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి తర్వాత చెప్తానులే బాబు దాసు తర్వాత చెప్తానండి బాబు ఎక్కడరా లత మీరు తాగడానికి వీల్లేదు లత మిమ్మల్ని నేను తాగనివ్వను నాన్సెన్స్ నువ్వెవరు నన్ను తాగనివ్వకపోవడానికి నేను తాగడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు అవును మీకు అనుమతే కాదు అభిమానం ప్రేమ గౌరవం ఏమీ అక్కర్లేదు అయిన వాళ్ళు అవమానించినా మీకు లెక్కలేదు మీకు కావలసింది ఈ కైప్ దీనికోసం ఏమైనా చేస్తారు కన్న తల్లినైనా ఏడిపిస్తారు కైపిస్తుందంటే ఆమె కన్నీళ్ళైనా తాగుతారు అధిక ప్రసంగం అయినా సరే మిమ్మల్ని తాగనివ్వను తాగితే ఏం చేస్తావు ప్రాణాలు ఇచ్చైనా ఆపుతారు ఏమిటి నీ అధికారం మైండ్ యువర్ బిజినెస్ యు బ్లడీ వుమన్ ఇంకా నా గుడ్డల మీద కరుడు కట్టి ఉన్న రక్తం చూడండి రోజు తాగే విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది ఈ మత్తు ఎప్పటికీ దిగదు ఈ కైపు ఎప్పటికీ తగ్గదు తాగండి తాగండి నేను రాక్షసుని అనుకున్నావు కదూ నేను రక్తం తాగుతానని నాలో మానవత్వం లేదని అనుకున్నావు కదూ నేను తాగుబోతుని కానీ నేను ఏ రక్తం చూసి తాగుబోతునయ్యానో నీకు తెలియదు రా రా చూద్దు కాను చూడు ఎవరండి ఇవే ఎవరు నేనెవరు నీవెవరు ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్త్రీ ఆ కళ్ళల్లోని కారుణ్యాన్ని కడుపులోని మమకారాన్ని ఎవరో కన్న బిడ్డకు తన దోషులతో దోచి ఇచ్చిన మాతృమూర్తి నన్ను పెంచిన దేవత పసిగుడ్డుగా నేను ఆయమ్మ ఒడిలో చేరాను ఆ వెచ్చదనంలో పెరిగాను పక్షులు మొదలు అన్ని జీవరాశులు కన్నతల్లి ప్రేమకు నోచుకుంటాయి కానీ మా జమీందారులకు మాత్రం ఆ అదృష్టం లేదు తొలిసారిగా నేను అమ్మ అని పిలిచింది ఆయమ్మని నాకు మారు పలికింది నేను ఎరిగింది ఆ తల్లిని జయప్రదాదేవి గారు రోజు పెద్దబాబు కనపడుతూ ఉంటారు చిన్నబాబు ఇక్కడ రానేదారా ఆయన వద్దనే ఉంటారా ఎప్పుడు ఆయా అమ్మా చిన్నబాబు గారిని మేము రమ్మన్నామని చెప్పు అలాగే అమ్మా
మమ్మీ మమ్మీ నాకు కూడా ఈ ఆట బాగా తెలుసు. ఆయన నాతో డైలీ ఓడిపోతుంది. పెదబాబు గారు ఇప్పుడు మీ అమ్మగారు ఓడిపోతున్నారు. మేము ఓడిపోవడమా? మమ్మీ మమ్మీ వాట్ ఇస్ ఇట్ దే ఆర్ ప్లేయింగ్? చిన్నబాబు, చెప్పు మమ్మీ. చిన్నబాబు మమ్మీ ముందు బయటికి నడు. ఈ దివాణంలో ఒక్క క్షణం ఉండడానికి వీలేదు. వెళ్ళు. అమ్మగారు, చిన్నబాబుకు నువ్వు అమ్మవైతే నేనెవరినే? తాజాగారు ఎక్కడ? ఈ 5 ఏళ్లలో నువ్వెన్నడూ తల్లి అనిపించుకోలేదు, తల్లిలాగా ప్రవర్తించను లేదు. చిన్నబాబు తల్లి ప్రేమిక, తల్లి రూపం కూడా తెలియకుండానే పెరిగాడు. ఎట్లా నిన్ను మమ్మీ అని పిలుస్తాడు. పదవికి నువ్వు రానివైనా బిడ్డకు తల్లి ఉన్న సంగతి మర్చిపోకు. ఇదన్నమాట మీరు చెప్పేది. కానివ్వండి, నాకంటే మీ పాయ ఎక్కువ అన్నమాట. ఆల్ రైట్. లోపలికి పీల్చు బాబు. చిన్నబాబు చిన్నబాబు నేను అమ్మగారు కొండ మీద తోటలు షికారుకి వెళ్తున్నాం. నువ్వు వస్తావా? నేను వస్తాను. వద్దు బాబు. పెదబాబు గారు, చిన్నబాబు గారికి ఒళ్ళు బాగోలేదు. అదంతా మాకు తెలుసు. పదవికి రానినైనా బిడ్డలకు తల్లినని మాత్రం మర్చిపోకు. అది కాదమ్మగారు, చిన్నబాబు గారికి రొంప పట్టింది. మంచు రోజులు. నాకేం లేదు, నేను వెళ్తా. బాబు, అమ్మగారు ఒక్క క్షణం. మా బిడ్డల ఆరోగ్యం మేము చూసుకోగలం. రండి బాబు. ఇది నిమోనియా సార్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సిస్టర్, ఈ టాబ్లెట్స్ ప్రతి 4 గంటలకు ఒకసారి ఇవ్వండి. ప్రతి అరగంటకు టెంపరేచర్ నోట్ చేసి పెట్టండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తాను సార్. ముఠేదా, మై గాడ్. అయ్యగారు, చిన్నబాబు గారు. ఆయా ఆయా ఆయా. మమ్మీ 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 ఏమైంది? ఏమైంది మమ్మీ? ఆ భయంకర దృశ్యం, దారుణ కృత్యం నా మీద కంటే మా నాన్నగారి మీద ఎక్కువ పనిచేసింది. దాంతో ఆయన మంచం పట్టారు. మళ్ళీ కోలుకోలేదు. జరిగిన దాన్ని మరిపించడానికి, నన్ను దగ్గరకు చేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించారు మా అమ్మగారు. కానీ నేనే ఎందుకు ఆమె నుండి దూరంగా పారిపోయేవాడిని. అలాగే 15 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కళ్యాణ్, నాన్నగారు డాక్టర్ వద్దన్నారు. పిచ్చివాడు. ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో తనకి ఇష్టం లేనిది, కష్టమైనది మరిచిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరుపన్నది లేకుంటే మానవ జీవితం నరకం. బాబు, ఆయమ్మ మరణం నువ్వు మర్చిపోలేకుండా ఉన్నావు. కన్న తల్లినే కఠినంగా చూస్తున్నావేమో.
ముందో వెనుకో అందరూ వెళ్ళేవాళ్ళు. కానీ వంశ మర్యాద తరతరాలు వారసత్వంగా ఉండిపోతుంది. దాన్ని కాపాడుకోవడానికి కొన్ని దాచుకోవాలి, ఓర్చుకోవాలి కూడా. మనస్సును చంపుకోలేకపోతే మత్తులో నిద్రపుచ్చాలన్నారు. నాన్నగారి మార్గాన్ని నేను అనుసరించాను. నా మనస్సును చంపుకోలేక ఈ మత్తులో నిద్రపుచ్చుతూ వచ్చాను. కనుకనే మీలో మనసు ఇంకా బ్రతుకుంది. లత, నాకింకా మనసుందంటున్నావా? నిజంగా ఉందంటున్నావా? ఉండబట్టే మారారు. కాదు, నువ్వే మార్చావు, ఈ మత్తు నుండి తప్పించావు. కానీ లత, నా గుండెలో ఆరని ఈ గాయాన్ని భరించే శక్తి కూడా నువ్వే ఇవ్వాలి. నన్ను ఆదుకోవాలి.